మానవునికి కావాలి భూఫలము, దేవునికి కావాలి ఆత్మఫలము. మనం 2 వారాలు చూసాము. మానవునికి భూఫలం కావాలి. భూమి ఫలించకుండా, భూమి పండకుండా మానవుడు ఏమి తిని బ్రతకలేడు. భూమి మీద ఏమి తిని బ్రతకలేడు. ఎంత డబ్బున్నా, ఎంత వెండున్నా, ఎంత బంగారం ఉన్నా భూమిలో నుండి ఫలం రావాలి. అది మాత్రమే మన కడుపు నిండుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాలు చూసాము. ఈరోజు దేవునికి ఏం కావాలి? దేవుడు మనకి ఇస్తున్నాడు భూఫలాన్ని, దేవుడు మనకి ఇస్తున్నాడు గర్భఫలాన్ని, దేవుడు మనకి ఇస్తున్నాడు కష్టఫలాన్ని, దేవుడు మనకి ఇస్తున్నాడు భక్తికి తగిన ప్రతిఫలాన్ని. ఇలా చాలా ఫలాలు ఉన్నాయి బైబిల్లో. సరే, దేవునికి ఏం కావాలి, దేవుడు ఏం ఆశిస్తున్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనం చదివిన వాక్య భాగంలో నిర్గమకాండ 23వ అధ్యాయంలో 19వ వాక్య భాగం, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. దేవుడు ఇచ్చినటువంటి భూమి పంటలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఫలములలో ఒక చెట్టు, మీ ఇంట్లో ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టు అప్పుడే పెరిగి పెద్దదవుతుంది. దానికి వచ్చినటువంటి మొదటి ఫలం 1 వచ్చాయా, 2 వచ్చాయా, 3 వచ్చాయా, 4 వచ్చాయా, మొదటగా ఎప్పుడైతే ఒక 4-5 కాయలు 10 కాయలు కాసే అనుకోండి, అవి మనము వాడకూడదంట. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు చెప్తా ఉన్నాడు, అవి దేవుని మందిరంలో ఇవ్వాలి అని. స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు నమ్మని వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దానిలో దేవుడు ఆశించేది ఏంటి? దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనంటే కేవలము దానిలో ప్రథమ ఫలము. ఇజ్రాయేల్ ప్రజలైతే తప్పనిసరి ఈ ప్రథమ ఫలం అనే మాటలో వారి కుమారుడైనా కుమార్తెనైనా, జాగ్రత్త వినండి, కుమారుడైనా కుమార్తెనైనా వారు దేవునికి సమర్పిస్తారు. అందుగురించే మరియా యోసేపు అనేటువంటి వారి జీవితంలో కూడా వారికి ప్రథమ సంతానమైనటువంటి యేసుక్రీస్తు వారిని, దేవుడే కానీ మానవుడిగా పుట్టాడు కదా, యేసుక్రీస్తు వారిని దేవునికి ప్రతిష్ఠించారు వారు. ఆ రీతిగా చాలా సందర్భాల్లో చాలా మంది భక్తులు మనకు కనబడతారు. ప్రథమ ఫలము దేవునిది. నేను చాలాసార్లు చెప్తున్నాను, మా అమ్మ చనిపోయింది, ఆమెను హెచ్చించాలని కాదు, ఆమె దేవత కాదు, దేవుడు కాదు, ఆమె పాశ్రమ కాదు, కానీ మా కళ్ళారా మేము చూసాం. మా ఇంట్లో ఏ పంట పండినా, నువ్వులు కానీ, కందులు కానీ, ఒడ్లు కానీ ఏమైనా ఖచ్చితంగా మా అమ్మ కొన్ని తీసి పక్కన పెట్టేది. ఎన్నో కొన్ని కోడిగుడ్లు అయితే బాగా గుర్తన్నమాట. మసిగొబ్బు పొల, చిన్నప్పుడు పొలదోదగా మసిగొబ్బు కట్టే మసిగొబ్బు. మొదట మా ఇంట్లో చాలా కోళ్ళు ఉండేది, చాలా కోళ్ళు. ఒక పెళ్లికి సరిపడా కోళ్ళు ఇచ్చేది మా అమ్మ. ఒక్కొక్కసారి అన్ని కోళ్ళు ఉండేది అనమాట, చాలా కోళ్ళు ఉండేది. ఏ కోడి గుడ్డు పెట్టినా ఆ మొదటి గుడ్డు మీద ఇలా శిలో గుర్తేస్తుంది మసిగొబ్బుతో. అవి ఒకళ్ళు పిల్ల అయిందా ఉంచితేనేమో ఆ మసిగొబ్బుతో చేయబడిన పిల్ల దేవునికి, లేదనుకుంటే ఆ మధ్యలో ఎప్పుడైనా ప్రార్థనకు వెళితే ఈ కోడిగుడ్లన్నీ ఒక తట్టలో పెట్టి, ఆ గడ్డి పెట్టి, అప్పుడు ఇంక క్యారీ బ్యాగులు ఇవన్నీ లేవు కదా సరిగా, ఒక చిన్న తట్ట పెట్టి, ఆ తట్టలో గడ్డి పెట్టి, ఆ గడ్డిలో గుడ్లు పెట్టి, ఆ తట్ట తీసి నా నెత్తిన పెట్టి పదరాశించగానే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రథమ ఫలం అంటే ఈ కోడి పెట్టిన మొదటి గుడ్డు ఆమ్లెట్ కాదమ్మా, ఎవరికి? దేవునికి. స్తోత్రం కలుగును గాక. మరి మొదట పండిన ఈ పంట దేవునికి. ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు ఇచ్చేటువంటి దానిలో ప్రథమ ఫలము అది ఏదైనా కానీ, ఒక కోడి కానివ్వండి, గుడ్డు కానివ్వండి, గుడ్డు కానివ్వండి, జీతం కానివ్వండి. నిన్న శుక్రవారం పద్మయాడి ప్రార్థన చేస్తా ఉందా ఇక్కడ, ఇలా కనబడుతుందా? పద్మయాడి ప్రార్థన చేస్తా ఉంది, దేవుడా నా కుమారునికి త్వరగా ఉద్యోగం ఈయనైనా ఆ మొదటి జీతం నీకే ఇస్తానయ్యా అంటే, నాకేమో జీతం తర్వాత దశ బాగా గుర్తొచ్చింది. మరి స్తోత్రం కలుగును గాక. జీతం ఒక్కటే ప్రార్థన చేసింది బిడ్డ, రెండో దాని గురించి కూడా ప్రార్థన చేస్తే బాగుండు. ఎందుకని? దేవుడు ప్రథమ ఫలము ఆశించాడు, తర్వాత దశమ భాగమును కూడా ఆశించాడు. కాబట్టి ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అని అంటే ప్రథమ ఫలాన్ని ఆశిస్తున్నాడు. రెండవ పాయింట్ చూడండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 22వ వచనం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఆవశ్యకముగా అంటే ఖచ్చితముగా మనం చెయ్యట్లే చాలా మంది. అది వాళ్ళకే విడిచిపెడుతున్నాయి కదా, దాన్ని బట్టి నేనేం బలవంతం పెట్టను. కానీ దేవుడు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా ఉంది. నీ భూమి పంటలో దశమ భాగము, మొదటిదేమో ప్రథమ ఫలం అంటే మొదట కాసినటువంటి కాయ, మొదట కాసినట్టు పండు, మొదట పెట్టిన గుడ్డు, మొదట వచ్చినటువంటి సంతానం. మొదటిది దేవునికి, ఆ తర్వాత సమృద్ధిగా పండినటువంటి పంటలో దశమ భాగం దేవునికి. మొన్న రాములన్న ఈ ముగింపులో ప్రార్థన చేసుకోవడానికి కొన్ని కుటుంబాలు వస్తాయి, దేవుడు వాళ్ళని దీవించును గాక. ఆమె చెప్పరా? వాళ్ళు దీవించబట్టి ఇష్టం లేదా? ముగింపులో కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకొని పోతా ఉంటారు. రాములన్న ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు. పోయిన వారం వాక్యం విన్నాడు. ఏమన్నాడంటే, అయ్యగారు ఈ సంవత్సరం మా పంటలో ఖచ్చితంగా మేము దశమ భాగం తీయాలనుకుంటున్నాం,
మా పంట మంచిగా పండాలని గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు రాములన్న కుటుంబాన్ని వారి వ్యవసాయమును దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చాడు, సమస్తం ఇస్తున్నాడు. దానిలో నుండి దేవుడు టెస్ట్ కొరకే, మనల్ని పరీక్షించడానికే. ఒక సందర్భంలో దావీదు భక్తులతో అంటాడు, అయ్యా నేనేం తింటా నాకు పెడతాను, నేనేం తింటానయ్యా, నేను ఏం తింటానని పెడతాను, అన్నం తింటానా, డబ్బులు తింటానా, ఏం తింటానని పెడతాను, నాకేం పెడతాను? 1000 కొండల మీది పశువులు నావి కావాలి, నేను తినాలనుకుంటే నేను తిన, నా సొమ్ము కాదా ఇది? నువ్వు దేశంకొచ్చి బలి చేస్తేనే తింటానా? నీ చేతిలో లేని జీవులు ఎన్ని ఉన్నాయి? ఇది అసలు ఈ ప్రథమ ఫలం అనేది ఒక పరీక్షనే, ఒక పరీక్ష. మన గుణాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు, అంతే. దశమ భాగం అనేది ఒక పరీక్ష, మన బుద్ధిని పరీక్షిస్తున్నాడు. నా మాటకు లోబడతాడా లోబడడా? ఇప్పుడు ఆదామవ్వ తిన్నదన్న పండు తిన్నారు కదా, పండులో ఉందా పాపము, ఆజ్ఞాతిక్రమంలో ఉందా పాపము? దేంట్లో ఉందండి? పండులో ఉందా? పండులో పాపం ఏమీ లేదు. నా మాట వింటాడా వినడా? అంతవరకే మాట. అందుగురించే యోహాను పత్రికలో ఏముందంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని ఉంది. పండు తిన్నందుకు పాపం వల్ల అక్కడ ఆజ్ఞాతిక్రమమే పాపం. అలాగనే దేవుడు మన డబ్బులు తినడు, దేవుడు మనం పెట్టి అన్నం తినడు, మా అమ్మ ఇచ్చిన కోడిగుడ్లు తినడు. మరి ఎందుకు ఇవ్వాలయ్యా అనంటే దేవుని ఆజ్ఞ, ఒక మాట మనము వింటామా వినమా అనే ఒక పరీక్ష కొరకు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము నిర్గమకాండం 29:19 చూస్తున్నాము, నీ భూమి ఫలములో మొదటి ఫలము దేవునికి ఇచ్చి చూడు, దాన్ని అలవాటు చేసుకో, దాన్ని క్రమంగా అలవాటు చేసుకో, దాన్ని క్రమంగా అలవాటు చేసుకో. రెండవది మనం చూస్తున్నాము ద్వితీయోపదేశకాండం 14:22 చూస్తున్నాము. అక్కడ ఏదో పడింది, మళ్ళా చదవండి. ప్రతి సంవత్సరమున మీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా అనే మాట గుర్తుపెట్టుకోండి. అవశ్యముగా అనే మాట ఖచ్చితముగా, ఖచ్చితముగా. ఇది ఆజ్ఞ. దానికంటే ఎక్కువ చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. దానికంటే తక్కువ చేస్తే ఆజ్ఞను అతిక్రమించినట్లే. కాబట్టి అవశ్యముగా, ఖచ్చితముగా దశమ భాగము ఇచ్చి దేవుని గణపరచాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజాకి మధ్యన జాబ్ వచ్చింది, ఏది మెడికల్ రిప్రజెంటేటివ్ గా. ఆ జాబ్ వచ్చినప్పుడు ప్రారంభంలో కొంచెం తక్కువ జీతం ఉంది, తర్వాత జీతం పెరిగింది దేవుడి దయ వల్ల. కొద్ది నెలలోనే వేరే కంపెనీలో జాబ్ వచ్చింది, జీతం పెరిగింది. వాళ్ళు ఫ్రెండ్స్ అంటున్నారట, రాజా అంటున్నాడు ఒకరోజు, అయ్యగారు ఈ జీతం పెరిగినాక డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఆటంకం చెప్తున్నారు అయ్యగారు. వాళ్ళ దేవుడు అయితే వాళ్ళ మాటినయ్యా అన్నది. ఒకటే జవాబు, ఏంటది? వాళ్ళు దేవుడైతే వాళ్ళ మాటను. ఎందుకని మనం ఎవరు మాట వినాలా? ఎవరు మాట వింటున్నాం? దేవుని మాట వింటున్నాం. వాళ్ళకి దేవుని గురించి తెలియదు, విశ్వాసం తెలియదు, భక్తి తెలియదు, నీతి తెలియదు, యథార్థత తెలియదు, వారికి ఆ సత్యం తెలియదు. కాబట్టి వారి ఇష్టానుసారంగా మాట్లాడతారు. కాబట్టి నీ ఇష్టం నాన్న, నేను ఎవరిని బలవంత పెట్టను. ఒకసారి పౌలు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ మధ్యన దశభాగం ఇచ్చి కొన్ని రోజులు ఆగిపోయాడు. ఆగిపోయి చాలా రోజులు అలాగే 5-6 నెలలు గడిచిపోయింది. ఒకరోజు నవ్వుతా ఉన్నాడు నన్ను చూసి పౌలు. ఏది పౌలు ముసిముసి నవ్వుతున్నావు అన్నా అంటే, బాబాయ్ అంటాను, బాబాయ్ నేను దశభాగం ఇచ్చినప్పుడు అట్లనే ఉన్నావు నాతో, దశభాగం ఉన్నప్పుడు కూడా అట్లనే ఉన్నావు నాతో. నేను నెల దశభాగం ఇచ్చేవాడిని కదా, డబ్బులు ఇవ్వకపోయినా మా ఇంటికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అట్లనే మాట్లాడుతున్నావు, అంతే ప్రేమతో ఉన్నావు. ఏంటి నీకు ఇవ్వాల్సిన కానుక ఇవ్వనప్పుడు నీ ముఖంలో కొద్దిగా మార్పు, బాధ అనేది కనపడాలి కదా అని అన్నాడు. స్తోత్రం కలుగును గాక. కేవలం డబ్బు కొరకే సేవ చేస్తే నా ముఖంలో బాధ వస్తుందయ్యా. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మీ డబ్బును కాదు నేను మిమ్మునే ఆశిస్తున్నాను అన్నాడు. ఏంటది? మీ డబ్బును కాదు, నేను మిమ్మునే కోరుకుంటున్నా. మీరు సంఘ బిడ్డలుగా ఉండాలా, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలా. డబ్బు ఈ రోజు కాకపోతే రేపు అది దేవునికి చెల్లుతుంది, నాకు కూడా కాదు. నన్ను పోషించడం ఎలాగైనా పోషిస్తారు. నన్ను పోషించడం చాలాసార్లు ఈ మాట సవాల్గా చెప్తున్నా. చాలా మంది అయ్యగారులు చెప్పవచ్చు. చాలా మంది అయ్యగారులు ఏమంటారంటే, ₹1 లేదంటే మీరు లేకపోతే నేను బతకలేను, దిక్కుమాలి ఎడుతా ఉంటే నాకు ఏం కోపం వస్తుంది వాళ్ళ మీద. నాకు అలా మనుషులను పొగడం కానీ తగ్గించి మాట్లాడడం కానీ ఇష్టం ఉండదు. నేను కేవలం డబ్బు కొరకు మాత్రమే అనుకుంటే అప్పుడు డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం. నేను అందరి ఇంటికి వెళ్తాను. ఇక్కడ రమణక్క వాళ్ళ అత్త ఉంది లక్ష్మమ్మ, పాపం బీదరాలు, ఏమనుకోకూడదు, ఆమె చేతులు ఏముండదు. నాకు తెలిసి ఇప్పుడు 20 సంవత్సరాలు ఆమె కూడా మందిరం కాబట్టి కానుకేం వేస్తుందో నాకు తెలియదు, కానీ నా చేతికి ₹1 కూడా ఇప్పుడు ఇవ్వలే, ₹1 కూడా ఇవ్వలే. కానీ వాళ్ళ ఇంటికి కూడా పోయి ప్రార్థన చేసి వస్తూనే ఉంటాను నేను. స్తోత్రం కలుగును గాక. డబ్బు ఉన్న ఇంటికే వెళితే అప్పుడు నేను దేనికి వెళ్తున్నట్టు ఇంటింటికి? మన మాట అర్థమవుతుందా? డబ్బులు ఇచ్చేవారే ఇంటికే వెళ్తున్నాను అనుకోండి, డబ్బులు ఎవరెవరో వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. అప్పుడు దాని అర్థం ఏంటి? నేను వాళ్ళ మంచి చెడులు కోరి నేను వెళ్ళట్లేదు, కేవలం డబ్బు కోసం వెళ్ళినటువంటి వ్యక్తిని అయిపోతాను నేను. అందుకనే నేను పౌలుతో ఉన్నానయ్యా,
నీ డబ్బు కాదు నాకు కావాల్సింది, నువ్వు కావాలా దేవునికి. స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైన నాడు, నీకు విశ్వాసం కలిగిన నాడు, నీకు నమ్మకం కలిగిన నాడు, ఇది దేవుని ఆజ్ఞ, అయ్యగారు పెట్టిన ఆజ్ఞ కాదు, అయ్యగారు దాని కొరకు ప్రయత్నించట్లేదు అని నీకు అర్థమైన నాడు నువ్వే నీ స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా ఇస్తావయ్యా అని చెప్పాను. సరే, కొంతకాలానికి డిసైడ్ చేసుకున్నాడు. దేవుని దయ వల్ల ఆ రోజు నుండి ఈ రోజు మట్టుకి ఆగకుండా కంటిన్యూగా ఆయన చేయగలుగుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు భూఫలం ఇచ్చి పోషిస్తున్నాడు. ఆ భూఫలములో నుండి నీ పరీక్ష కొరకు ప్రథమ ఫలము నాకిమ్ము, దశమ భాగము నాకిమ్ము అంటున్నాడు. సరే, ఒకసారి మలాకి గ్రంథములో స్పష్టంగా రాయబడింది, చాలా సందర్భాల్లో రాయబడిందిలే కానీ మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో మత్తయి సువార్తకి వెనకాల ఉంటుంది. 3వ అధ్యాయంలో 8వ వాక్య భాగం నుండి చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దశమ భాగము ఇవ్వని వారి మీద దేవుని మాట ఏంటంటే శాపం ఉందంట. ఏంటి శాపం అంటే? కాలిరగలేదు, చెయ్యలేదు అనుకోకూడదు. శాపం అంటే కష్టం ఎక్కువ, లాభం తక్కువ. గుర్తుపెట్టుకోండి, కష్టం ఎక్కువ, లాభం తక్కువ, అది శాపం ఆర్థిక విషయాల్లో. ఆశీర్వాదం అంటే కష్టం తక్కువ, లాభం ఎక్కువ. ఆశీర్వాదం అంటే కష్టం తక్కువ, లాభం ఎక్కువ. మీరు ఇచ్చి చూడండి దేవునికి నమ్మకంగా, దేవునికి యథార్థంగా ఇచ్చి చూడండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అరణ్యములో అందరితో ఆకలితో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఆ తండ్రి అయిన దేవునికి యేసుప్రభువు వారికి ఇచ్చేశాడు. దేవుడు అన్యాయం చేయలేదు. తిన్న తర్వాత 12 గంపలు మిగిలాయటం వల్ల ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో దేవునికి నమ్మకంగా ఇవ్వండి, కృతజ్ఞతతో ఇవ్వండి. దేవుని ఎడల దేవా మాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్న మనకు పెట్టినటువంటి చిన్న టెస్టు ప్రథమ ఫలము, అదే రీతిగా దశమ భాగము. ఈ రెండింటిని దేవునికి ఇస్తే మనము దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందేవారుగా ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇంక కొంచెం క్రింది చదువుదాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఏంటంటే, నేను దశభాగం ఇవ్వకపోయినా కూడా దీవెనలోనే ఉన్నాను కదా, దశభాగం ఇవ్వకుండానే నాకు కొంత దీవెన ఉంది కదా, ఆల్రెడీ నా పంట పండుతుంది, నేను పని చేస్తున్నా, నేను కూలి చేస్తున్నా, నేను ఆటో చదువుతున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను వ్యాపారం చేస్తున్నా, నా డబ్బు నాకు ఉంది కదా అని మనం అనుకుంటున్నాం. అయితే ఇంకా దీవెనకరమైనటువంటి ఆ దీవెన రాకుండా మనం అడ్డుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నది కాదు, దానికి మించింది దేవుడి కృప రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దశమ భాగం ఇవ్వకుండా కలిగింది ఏదైతే ఉన్నదో, దశమ భాగం ఇస్తే దానికి మించినటువంటి కృప ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మానవునికి ఏం కావాలి? భూఫలము. దేవునికి ఏం కావాలి? దానిలో పెట్టిన పరీక్ష ఫలం. మనకి పెట్టిన పరీక్ష, ఆ పరీక్షలో ఎవరైతే పాస్ అవుతారంటే దేవునికి నమ్మకంగా, విశ్వాసంతో, కృతజ్ఞతతో దాన్ని కొనసాగించుకుంటూ వెళ్తా ఉంటారో. పోయిన వారంలో కృష్ణ డాక్టర్ గారు 700 దశమ భాగం వేశారు. ఒక్కొక్కసారి 3000 వేస్తారు, ఒక్కొక్కసారి 4000 వేస్తారు, ఒక్కొక్కసారి 5000 కూడా వేస్తారు. 700 వేసాడంటే 7000 అన్నమాట నెల సంపాదన అంతా. ఈ రోజున కరెంటు బిల్లు, ఈ రోజున ఛార్జీలు, ఈ రోజున కూరగాయలు, ఈ రోజున హాస్టల్ నుంచి పిల్లలు వచ్చారు. మీ అందరి గురించి నాకు తెలుసు. అయినా కూడా ఆయన నాకు క్లియర్ కట్గా అర్థమైంది, అయ్యో ఈ నెలలో ఎంతో ఇబ్బందిగా ఉన్నట్టుంది. దేవుని పాదసన్నిధిలో కొన్నిసార్లు కన్నీరు గార్చి ప్రార్థన చేశాను, ప్రభువా నీ దయ వలన ఆ కుమారుని దీవించు, పరిస్థితులు మార్చు నాయన. ఒకవేళ ప్రార్థన ఆలకించి ఉంటే దేవుడు తప్పకుండా ఆ కుటుంబంలో ఈ ఆర్థిక పరిస్థితులు తొలగించి ఆర్థికంగా దేవుడు దీవించాలని నేను ఎంతో కోరుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్నాడు, దానిలో నుండి దేవుడే అడుగుతున్నాడు. దాన్ని కృతజ్ఞతతో చేయండి. ఏడుస్తా తుడుస్తా కష్టంగా ఇబ్బందిగా కాదు, మనస్ఫూర్తిగా అర్థమైనప్పుడు చేయండి. ఆశీర్వాదం చూడండి ఒక రోజున కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను.
అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఇండునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, మనల్ని చూసే అన్యజనులు కూడా గుర్తించేటువంటి దీవెన మనకిస్తారట. అన్యజనులు అంటే దేవుని నమ్మని వారు మిమ్మల్ని చూసి ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, మీరు దేవునికి ఇంత నమ్మకంగా ఉన్నారు, దేవునికి ఇంత పరిశుద్ధంగా ఉన్నారు, దేవునికి ఇంత యథార్థంగా ఉన్నారు, దేవుని కొరకు ఇలా బ్రతుకుతున్నారు, కాబట్టి దేవుడు మిమ్మల్ని ధన్యులను చేశాడు. ధన్యుడు అనే మాట అక్కడ బ్లెస్డ్ పీపుల్ అని ఉంటుందా? ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఆశీర్వదింపబడిన వారు అని రాయబడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పే సంగమా దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు అనుకుంటున్నాం, అయ్యో ఇప్పుడు నా చేతి నుండి పోతున్నాయి అనుకుంటున్నాం, కానే కాదు. నమ్మండి, విశ్వసించండి. మనం దేవునికి ఇస్తున్నాం, మనిషికి కాదు, మానవునికి కాదు. మనిషికి ఇస్తున్నామన్నంత కాలం మనకు విశ్వాసం రానట్టే. ఆ విషయంలో దేవుడని నమ్మకం కలిగింది కానీ ఆయన మాట మీద నమ్మకం కలగట్లేకపోతుంది మనకి. నేను ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పాను. కొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ LIC కడతారు, కొంతమంది వారి జీవిత కాలం అంతా కడతారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కడతారు. ఎందుకు కడుతున్నారు అంటే LIC మీద వారికి ఒక నమ్మకం కుదిరింది. ఏమని? ఈ LIC కంపెనీ మోసం చేయదు, మనం కట్టిన డబ్బులు తప్పకుండా దానికి పావలో రూపాయో వేసి ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా మరణం వస్తే, ఏదైనా సందర్భం వస్తే తప్పకుండా ఆ డబ్బు మనకు చెల్లిస్తారని LIC మీద నమ్మకం కలిగింది. అందుకే ప్రపంచంలో LIC నెంబర్ 1 సంస్థగా నిలిచింది. దానిలో కోట్ల మంది క్రైస్తవులు కడుతున్నారు, అన్యులు కడుతున్నారు. LICని నమ్ముతున్నాం కానీ దేవుని నమ్మలేకపోతున్నాం. ఏమని? LIC కడితే రిటర్న్ డబ్బులు వస్తాయని నమ్ముతున్నాం, కానీ దేవునికి ఇస్తే రిటర్న్ ఇస్తాడని నమ్మలేకపోతున్నాం. ఎంత దురదృష్టం కదండి. మానవుడు పెట్టిన ఒక కంపెనీ నమ్ముతున్నాం, మనిషిని సృష్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు లంచం అడగట్లేదు, జీతం అడగట్లేదు, నీ టెస్ట్ కొరకు పెట్టిన ఒక ఆజ్ఞని మనం చెల్లించలేకపోతున్నాం. అక్కడ నష్టపోతున్నాం, ఇంకా రావాల్సిన దీవెనలు పోగొట్టుకుంటున్నాం అని బైబిల్ చెప్తా ఉంది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమి ఆశిస్తున్నాడు దేవుడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6 నుండి చదవండి. 6 నుండి. మరియు ఆయన వారితో ఇట్లనేను, ఇట్లనే ఒక ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇక్కడ ఏమి ఎదుగుతున్నాడట? పండ్లు, ఫలములు. ఈరోజు అదే చెప్పుకుంటున్నాం, ఫలము. ఒక చెట్టు దగ్గర ఆ యజమాని ఏమి వెతుకుతున్నాడు అంటే ఫలాన్ని వెతుకుతున్నాడు. నీ దగ్గర నా దగ్గర కూడా దేవుడు ఏమండి మంచి ఫలాలను, ఆత్మీయ ఫలాలను వెతుకుతున్నాడు. అసలు ఫలం అంటే ఏంటి? ఆ చెట్టులో నుండి వచ్చేటువంటి దాని విలువైన సారం. మనుషుని జీవితంకి వచ్చేసరికి ఫలము ఎలా ఉందంటే, మన మాటలే ఒక ఫలం, మన క్రియలే ఒక ఫలం. దేవునికి మన నుండి మంచి మాటలు కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మన నుండి మంచి క్రియలు కావాలి. మత్తయి సువార్తలో అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయములో 7వ అధ్యాయము 15వ వచనం నుండి చూడండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు గాని లోపల వారు క్రూరమైన. చూడండి, కొంతమంది గురించి దేవుడు చెప్తున్నాడు. గొర్రెల చర్మం అంటే పైన ఎలా కనపడుతున్నారు? గొర్రెలు అంటే అక్కడ విశ్వాసుల గురించి. పైకి ఎలా కనపడుతున్నారంటే విశ్వాసులా కనపడుతున్నారు. లోపల ఎలా ఉన్నారట? క్రూరమైన తోడేళ్ళట. తోడేలు ఏం చేస్తుంది? జీవాలను చంపుకొని తింటుంది. తోడేలు ఏం చేస్తుంది? క్రూరమైన స్వభావం కలిగి జీవిస్తుంది. ఏమండి, ఇదివరకు ఎప్పుడో చెప్పాను, ఒక స్నేహితుడు ఎలుకని, ఆ పిల్లిని పెంచుకున్నాడు. ఆ పిల్లికి మాటలు నేర్పాడట. ఆ స్నేహితుడింటికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు రాగానే డోర్ తీసి లోపలికి రండి అన్నదట. ఈ స్నేహితుడు అవాక్కై పరిశాన్ అయిపోయాడు, అదేంటి పిల్లి మాట్లాడుతుందని. మొత్తానికి కదా వెళ్ళాడు, నిలబడి కూర్చోండి అన్నదట. అబ్బా భలే ఉందే మర్యాద, చాయ్ తాగుతారా మంచిది? ఎవరు? పిల్లి అడుగుతుంది. చాయ్ తాగుతారా మంచిది తాగుతారా అంటే షాక్ లో ఉన్నాడు. అన్నాడు, సరే చాయ్ తీసుకురా అన్నాడు. చాయ్ పట్టుకొచ్చింది. ఆ చాయ్ పట్టుకొని 2 చేతులతో పట్టుకొని పిల్లి నిలబడింది స్నేహితుని ముందు. అంతలో ఒక ఎలుక
ఈ పిల్లి ముందు అలా పరిగెత్తిందంట. ఆ ఛాయ్ ఆ స్నేహితుడి మీద పడేసి ఈ పిల్లి ఎలకంట పరిగెత్తి పట్టేసి తినేసింది. అప్పుడు ఆ వచ్చిన స్నేహితుడు చెప్పాడట, రే నీ పిల్లి మాటలు నేర్చింది కానీ ఎలుకని తినే బుద్ధిని మాత్రం మార్చుకోలేదురా అని. స్తోత్రం కలుగును గాక. ఈ గొర్రె చర్మములు వేసినటువంటి తోడేళ్ళు ఎలా ఉంటారు అనంటే పైకి విశ్వాసుల్లాగా ఉంటారు, పైకి భక్తుల్లాగా ఉంటారు. ఎందుకంటే చర్మం మనకు కనబడేది పై రూపమే కదా, కానీ లోపల వారి స్వభావం ఎంత క్రూరంగా ఉంటది, ఎంత భయంకరంగా ఉంటది, ఎంత కఠినంగా ఉంటది, ఎంత దేవునికి వ్యతిరేకమైనటువంటి మైండ్ సెట్ తో నిండిపోద్ది. యేసే చెప్తున్నాడు. సరే వాళ్ళని గుర్తించడం ఎలా, వారిని గుర్తించడం ఎలా చెప్తాడు అక్కడ. 16వ వచనం చదవమ్మా. వారి ఫలముల వలన. చూసారా, యేసయ్య ఇక్కడ ఒక అలంకార రూపంలో చెప్తున్నాడు. చెట్టుకు ఫలాలు ఉంటాయి. ఏ మనిషికన్నా ఫలాలు ఉన్నాయా? ఉన్నారా ఇక్కడ? ఒక చెట్టుకు ఫలం ఉంటుందండి. యాప చెట్టుకి యాప పండు ఉంటుంది, మామిడి చెట్టుకి మామిడి పండు ఉంటుంది, జామ చెట్టుకి జామ పండు, నిమ్మ చెట్టుకి యాపిల్ చెట్టుకి, చెట్టుకు ఫలాలు ఉంటాయి. ఇక్కడ యేసయ్య మనిషి ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. అదే ఇంత మనం చెప్పుకున్నాం కదా, దేవునికి ఏం కావాలి అంటే ఫలాలు కావాలి. ఏ ఫలం కావాలి? భూఫలము కావాలి. అది 2 రూపాల్లో కావాలి. ఒకటేమో ప్రథమ ఫలము, రెండవదేమో దశమ భాగము. ఇప్పుడు మూడవది మనిషిలో నుండి వచ్చే ఒక ఫలము కావాలట. ఏంటి మనిషిలో నుండి వచ్చే ఫలము ఇక్కడ వివరిస్తున్నాడు, చదవండి. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. చూసారా ఏమంటున్నాడు? ఇప్పుడు ముష్టి చెట్టు ఉంది. ముష్టి చెట్టు తునికి చెట్టు ఒక్కలాగే ఉంటుంది. మనందరం దరిదాపు ఒక్కరిద్దరు పిల్లలు తప్ప అందరూ పల్లెటూరు వాళ్ళమే. పిల్లలు కూడా పల్లెటూరులు కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు ముష్టి చెట్టు అంటే చాలా మంది తెలియదు. ముష్టి చెట్టు తునికి చెట్టు 2 సేమ్ టు సేమ్ ఉంటాయి. వాటి కాయలు కూడా ఒక్కలాగానే ఉంటాయి, సైజు కూడా ఒక్కలాగానే ఉంటది, కలర్ కూడా ఒక్కలాగానే ఉంటది. దాన్ని పగలగొట్టు చూస్తే దాని గింజ కూడా ఒక్కలాగానే ఉంటది, దాని లోపల తినే కండ ఉంటది, ఆ కండ కూడా ఒకలాగానే ఉంటది. కాకపోతే తునికి పండు తింటేనేమో బలం వస్తుంది, బ్రతుకుతాం. ముష్టి పండు తింటేనేమో ఒక 10-20 నిమిషాలు చచ్చిపోతాం. రెండు ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయి. అంటే ముష్టి చెట్టు కాని ఫలము అంటే మనకు ఉపయోగము లేని ఫలాన్ని ఫలిస్తుంది, తునికి చెట్టు మనకు అవసరమైన ఫలాన్ని ఫలిస్తుంది. అలాగనే భక్తులు లోపల బయట భక్తుడు ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఉపయోగకరమైన ఫలాలంటే మాటలు క్రియలు కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమైన స్తోత్రం చెప్పండి. దేవుని భక్తులు ఎవరైతే ఉంటారో వారు లోపల బయట అంటే గొర్రె చర్మం మాత్రమే కాదు, గొర్రె స్వభావం కూడా వారిలో ఉంటుంది. గొర్రె స్వభావం ఎలాంటిది? సాధు స్వభావం, మెత్తని స్వభావం. ఏమండి? విశ్వాసికి ఉండాల్సినటువంటి గుణ లక్షణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రూరులాగానో తోడేళ్ళలాగానో ప్రవర్తించరు వారు. ఒకవేళ ఏ మనిషి అయినా పైకి మాత్రం విశ్వాసులాగా ఉండి, పైకి మాత్రం దేవుని భక్తులాగా ఉండి, లోపల క్రూరమైనటువంటి మనస్తత్వం, కఠినమైన మనస్తత్వం, చెడు చేసే మనస్తత్వం, పాడు చేసే మనస్తత్వం, ఒకరిని నాశనం చేయాలని తలంపు కలిగి, ఒకరిని పాడు చేయాలని తలంపు కలిగి, ఒక కుటుంబాన్ని, ఒక జాతిని, మతాన్ని, ఏమండి హామాన్ అనేవాడు ఒక జాతిని, ఒక మతాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వాడు క్రూరమైన తోడేలు. వాడి క్రియన, వాడి తలంపులు బయటకు వచ్చాయి. ఒక రోజున వాడి పాపం బయటపడింది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు భూమిలో నుండి వచ్చేటువంటి ఆ ప్రథమ ఫలము తీసుకొని తినడు, అదొక పరీక్ష పెట్టాడు. భూమిలో నుంచి వచ్చే దశభాగం తీసుకొని తినడైనా అదొక పరీక్ష పెట్టాడు, నీకు ఎక్కువ దీవెన ఇవ్వడానికి, పరలోకంలో ధనం కూర్చుకోవడానికి. ఇక మనం మూడోది చూస్తున్నాము, అదేంటంటే మనలో నుండి రావాల్సిన ఆత్మీయ ఫలము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండవలెను, మీ మాటలు సాత్వికమైనవి ఉండవలెను, మీ క్రియలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉండవలెనని అనేక వాక్యాల్లో రాయబడింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో మనవి చేస్తున్నాను, అన్ని ఇచ్చిన దేవుడు నీ నుండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రథమ ఫలం కోరుతున్నాడు, నీ నుండి దశమ భాగం కోరుతున్నాడు. ఆ డబ్బుతోనే, నీ పంటలతోనే ఆగిపోలేదు, కానీ నీ నుండి ఒక మంచి జీవితాన్ని కోరుతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇంకా మనం క్రూరత్వంలో ఉంటే, ఒకవేళ ఇంకా మనం కఠినత్వంలో ఉంటే, ఒకవేళ ఇంకా మనం
వేషధారణ జీవితంలో ఉంటే, ఒకవేళ ఇంకా మనం దేవుణ్ణి బాధ పెట్టే గాయపెట్టే జీవితంలో ఉంటే, ఇంకా మనం మనుషులను బాధ పెట్టేవారిగా ఉంటే, ఏమండి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, కనబడే మనుషుల్ని ప్రేమించిన వాడు కనబడని దేవుణ్ణి ఏమి ప్రేమిస్తాడు అంటాడు యోహాను పత్రికలో. 4:20 దేవుడిని దీవించిన కాక తల్లి. చదవము ఒకసారి. యోహాను పత్రిక 4:20, మొదటి యోహాను పత్రిక 4:20. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడట. అబద్ధికుడు రియల్ క్రిస్టియన్ కాదు, డూప్లికేట్ ఫేక్ క్రిస్టియన్ అన్నమాట. నిజమైన క్రిస్టియన్ ఒక వ్యక్తిని ద్వేషించలేడు, దూషించలేడు, ఒక వ్యక్తిని కించపరచలేడు, ఒక వ్యక్తిని అవమానపరచలేడు, ఒక వ్యక్తిని గాయపరచలేడు. అవసరమైతే నేరాన్ని మోస్తాడు, అవసరమైతే మౌనంగా ఉండి బాధను భరిస్తాడు. ఎదుటివారు అర్థం చేసుకోలేకపోతే తనకు తాను కుమిలిపోతాడు, కృంగిపోతాడు. అయ్యో వీరిని క్షమించయ్యా, వారిని క్షమించయ్యా అని ప్రార్థనలు చేస్తాడు. కానీ ఎదుటి వ్యక్తిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎదుటి వ్యక్తిని ఎలా గాయపరచాలి, ఎదుటి వ్యక్తిని ఎలా అవమానపరచాలి, ఎదుటి వ్యక్తిని ఎలా టార్చర్ పెట్టాలి, ఎదుటి వ్యక్తిని ఎలా ఇబ్బంది పాలు చేయాలి, ఎదుటి వ్యక్తికి నెమ్మది లేకుండా ఎలా చేయాలని ఆలోచించే ప్రతి వాడు కూడా అబద్ధికుడు, ఫేక్ క్రిస్టియన్, డూప్లికేట్ క్రైస్తవుడు. వారికి వారు అనుకుంటారు నేను క్రైస్తవుని అని భ్రమపడుతున్నారు, గొర్రె చర్మం ధరించుకున్న వారిగా ఉంటున్నారు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం మాట్లాడుతా ఉంది. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. కనబడుతున్న మనిషినే ప్రేమించలేని మానవుడు ఈ కంటికి కనబడిన దేవుణ్ణి ఏం ప్రేమించగలడు? ఏ స్త్రీ అయినా పురుషుడైనా, వాడు అని అంటే మన పురుషుడు అనుకోకండి. ఏ స్త్రీ అయినా పురుషుడైనా నిజమైన క్రైస్తవుడికి ఏమవుతుందంటే రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె వస్తుంది. ఈ మాంసపు గుండె ఏమవుతుంది అంటే మెత్తని మనసు ఉంటుంది, క్షమించే మనసు ఉంటుంది. ఏమండి, క్షమించే మనసు ఉంటుంది, ప్రేమించే మనసు ఉంటుంది, జాలి దయ చూపించే మనసు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు నా ఇలాగే ప్రార్థన బయటికి వెళ్ళాను. మన ఇంటికి రోడ్డు వైపు ఉన్నటువంటి కిటికీకి గ్లాస్ డోర్లు ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటుంది, రాయలు ఆ డోర్కి వేస్తున్నారు, తెలియకనే వేస్తున్నారు. ఏమని వేస్తున్నారు తెలుసా? ఒరే నేనైతే కరెక్ట్ లక్ అయిందిరా అనేసాడు. అంటే కరెక్ట్ తగిలిందిరా. ఒకడు వేసాడు, ఒక అద్దం పగిలింది. ఇంకోటి వేసాడు, ఇంకో అద్దం పగిలింది. ఇంకో కిటికీలు తిరిగాడు. అప్పుడే నేను అటుపోయినా టాంగ్ టాంగ్ అని శబ్దం పడతా ఉంది. చూస్తే పిల్లలు ఇక్కడే ఉన్నారు, గుర్తుపెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, అయ్యగారు కూర్చోబెట్టి వాళ్ళని మొత్తం వచ్చేస్తే చూడు అన్నాడు. నిజంగానైతే రప్పియొచ్చు, కానీ నాకు నిజంగా ఆ పిల్లల మీద జాలేసింది. చిన్న పిల్లలు, ఈ జోసెఫ్ గారు అంతా కొంచెం తక్కువ ఉన్నారు. వాడి కళ్ళ కాడుకున్నారు, పైన కళ్ళ కాడికి పైన కొద్దిగా ఎక్కువ ఉన్నారు. అంటే ఎత్తు అంత ఎత్తున్నారు. జాలి అనిపించింది. తల్లిదండ్రులు పిలిచి చెప్పాను, ఇక వద్దులే అని చెప్పిన నేనే. కానీ పిల్లలు జాగ్రత్త చూసుకోండమ్మా, నేను కాబట్టి సరిపోయింది. ఇంకోడైతే ఈ పగలు కొడతాడు, పంచాయతీ పెట్టి దండ కూడా వేస్తారు. కోపం వచ్చి గట్టి కొడితే ఏమైనా ఇరుగుతాయి కదా. ఇప్పుడు నేను వసూలు చేయలేక కాదు, ఇలాంటి నష్టాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి నేను బండి వేసుకొని కింద బ్యాంకు పక్కన అక్కడ ఒక అదేంది కొబ్బరి బొండ తాగుదామని ఆగిన. ఇగో ఈ నిశ్వంతు నాని సైజులో ఉన్నాడు, ఇంకా మీసాలు కూడా రాలే. ఆటో వేసుకొని వచ్చాడు. వాడు ఎందుకో రివర్స్ చేస్తా ఉన్నాడు. ఆ రివర్స్ లో వాడు ఎక్సలేటర్ ఆపకుండా ఆ టెన్షన్ లో వెనక బండి పడింది. బండి కింద కాలు పడి బండి కింద ఉన్నాను. ఆటో నా మీదకి ఎక్కిపోతున్నది. ఇంకా వాడికి దుక్కుతూనే ఉన్నాడు. అని చూస్తే మీసాలు లేవు. మీసాలు ఉన్నా బాగుండేది మీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి. మీసాలు లేవు వానికి. మీసాలంటే వసూలు చేసేవాడిని. బండి దిగి గడగడ ఉరుకుతాడు. అంటే వాడి తల్లిదండ్రులు వాడిని సంపాదించమని పంపలే కానీ ఓవర్ యాక్షన్ అప్పుడప్పుడు చేస్తారుగా. చిన్నపిల్లలు తెలియక నాకు నడపడం వచ్చింది, ఇప్పుడు ఆగేది లేదు, బజార్ మొత్తం తిప్పోతాను వచ్చాడు, వాడు నన్నే బుద్ధాడు. ఏమండి, చిన్న చిన్న నష్టాలకు మేము కడుతున్నాం. నేను కూడా అక్కడెక్కడ ఏమైనా మిస్టేక్ అయితే నేను కూడా డబ్బులు కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిన్న వాటికి కూడా నేను సహాయం చేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. నా బండి తీసుకొచ్చి ఇక లత్తిపల్లికి చెప్పక రమేష్ టూ వీలర్ దగ్గర పెట్టి 3 రోజులు దాన్ని బాగు చేయడానికి దరిదాపు నాకు 4-5 వేలు ఆ ముందు ఏమంటారు శాకప్ చేసి ఆ రెండు ఇలా వంగిపోయింది. ఆ రెండు కొత్త చేయాల్సి వచ్చింది. రూపాయి తీసుకోలేదు. ఈ కఠినం అనేది ఎలా వస్తుంది మన హృదయంలో? గొర్రె స్వభావం వేరు, తోడేలు స్వభావం వేరు. ఒకవేళ ఇంకా ఎవరైనా తోడేలు స్వభావంతో కఠినమైనటువంటి మనస్తత్వంతో ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో ఉంటే తెలియదు నాకు. ఎవరైనా ఉంటే గుర్తించండి, నీ ఆత్మీయ ఫలము దేవునికి అనుకూలంగా లేదు. నీకు నువ్వు భ్రమపడుతున్నావు. ఏమని? నేను సూపర్ క్రైస్తవుని, నేను చాలా మంచి క్రైస్తవుని, అబ్బో నేను అద్భుతం అని నీకు నువ్వు అనుకుంటున్నావు.
నిన్ను గురించి దేవుడు అనాలా? స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక ఫలం కాసినటువంటి చెట్టు దానికి అదే విర్రవిగిపోతే ఊరి బాగా పండింది అనుకోండి, దానికి ఏం తెలుసు? ఆ ఫలాన్ని చూసి మనకు తెలుసు మంచి కాయలు కాసిందో చెడకాయలు కాసిందో కదా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, చూస్తున్న మనిషిని, అది భార్యే గాని, బిడ్డే గాని, విశ్వాసే గాని, సేవకుడే గాని, స్నేహితులే గాని, బంధువులే గాని ద్వేషించే స్వభావం ఎన్నడూ రాకూడదని ప్రేమతో మనవి చేస్తున్నాను. దూషించే స్వభావం రాకూడదు, అవమానపరిచే స్వభావం రాకూడదు, కించపరిచే స్వభావం రాకూడదు. చాలా తెలివిగా కొంతమంది ఎదుటి వారిని గాయపెడుతుంటారు. నన్ను గాయపెట్టిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, నాకు బాగా తెలుసు ఆ విషయం. ఎందుకంటే మనం ఎవరిని అంటామో వారికి తగులుతుంది, వారికి తెలుస్తుంది నన్నే అన్నారని. అలాగనే నన్ను గాయపెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు మన సంఘంలో కూడా. ప్రేమతో మనవి చేస్తున్నాను, మన ఆత్మీయ ఫలము దేవుడు కోరుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీకు మెత్తని మనసు కావాలి సహోదరుడా, సహోదరి. నాకు మెత్తని మనసు కావాలి, క్షమించే మనస్తత్వం కావాలి, మనకు అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి, ప్రేమించే మనస్తత్వం కావాలి. ఏమండి అంటున్నాడు, కనబడుతున్న మనిషిని ప్రేమించలేని నీవు కనబడని మనిషిని, కనబడని దేవుణ్ణి ప్రేమించలేవు అంటున్నాడు. సరే, మత్తయి సువార్తకు వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు వేరలేరు. అంటే లోపల ముండ్ల పొద లాంటి మనసున్న వ్యక్తి ద్రాక్ష పళ్ళ లాంటి మనస్తత్వం కలిగి బ్రతకలేడు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కీడు మాటలే మాట్లాడతారు, తలనొప్పి మాటలే మాట్లాడతారు, గాయపెట్టే మాటలే మాట్లాడతారు, ఇబ్బంది పెట్టే మాటలే మాట్లాడతారు, గొడవ పెట్టే మాటలే మాట్లాడతారు, వేరు బంధపు మాటలే మాట్లాడతారు. స్వేచ్ఛాపూరితంగా ఎదుటి వాడికి గాయపడ్డా బాధ లేదు, నేను అనుకున్నది సాధిస్తున్నాననేటువంటి మూర్ఖపు మాటలే మాట్లాడతారు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు మీరు వేరలేరు. ఇంకేమన్నాడు? అంజూరపు పల్లేరు చెట్టున అంజూరపు పండ్లైనను కోయలేరు. చూడండి, ఇక్కడ పల్లేరు చెట్లు అంజూరపు పండ్లు రావు, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు రావు. ఏమంటున్నాడంటే, మంచి ఫలములు ఫలించేది మంచి చెట్టు అయితేనే. ఒక వ్యక్తి లోపల మంచి మనస్తత్వం ఉంటే వారి నుంచి వచ్చే క్రియలు, వారి నుంచి వచ్చే ఆలోచనలు, వారి నుంచి వచ్చే తలంపులు, వారు తీసుకునే నిర్ణయాలు మంచి ఉంటాయి. లేకపోతే పైకి మసి మూసి మారేడుగాయ చేసినట్టుగా పైకి స్వీట్ ఉన్నప్పటికీ లోపల విషం ఉంటుంది, పైకి తీయగా మాట్లాడుతున్నప్పటికీ లోపల పగ ఉంటుంది, పైకి మంచి చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ లోపల ద్వేషం ఉంటుంది, పైకి మేలు చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ లోపల నాశనాన్ని కోరే మనస్తత్వాలు ఉంటాయి మనుషులకు. ఎన్నో చూస్తున్నాం మనం. ఏమండి, బీహార్ నుండి వచ్చారట నిన్న మా ఏం కూడా అనాలి, ఇప్పటిదాకా ఏం కూడా అంటాం, బావగారు అంటారు, సార్ చిరంజీవి గారు అంటారా, ఆయన నన్ను పాచగారు అంటారు, గంతేగా. మా సూజన మామగారు అక్కడ ఉన్నారు, ఆయన సిద్దిపేట దగ్గర. వారు 10 మంది పనికి వచ్చారట. ఆ 10 మంది పనికి వచ్చిన వారు చాలా మంచిగా తీయగా మాట్లాడారట, చాలా బాగుంటున్నారట. అయ్యో, ఇంత భోజనం పెట్టారండి, మాకు తిండి దొరకట్లేదు, మేము కోటా బియ్యం తింటున్నాం, మాకు చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, బాగా పొగుడుతున్నారట, బాగా నమ్మకంగా పనిచేస్తున్నారట, ఇల్లు పొగుతున్నారట. ఎక్కడ లేనిదంతా నటన అదిరిపోయింది, యాక్షన్ కింగులు అయిపోయారు. ఏమండి, ఆ పిల్ల స్కూల్ నుంచి వస్తుంది. ఎంత పిల్ల అనుకుంటున్నారు? 6 సంవత్సరాల పిల్ల. ఎంత చిన్న బిడ్డ, పసిబిడ్డ కదండి. 6 సంవత్సరాల పిల్ల. పోయి కొద్దిగా పాపం తీసుకురా నాన్న. చాలా రోజులు ఉన్నారట వీళ్ళ దగ్గర. వీళ్ళు వ్యవసాయదారులు, ఈ మిర్చి పత్తి కోయడానికి వస్తున్న, జాగ్రత్త, ఎవరిని నమ్మకండి ఈ రోజుల్లో. వాడు పోయి స్కూల్ కాడ నుంచి అమ్మాయిని తీసుకొని వస్తాడని ఇంటి వాడే బండి ఇచ్చాడు. ఆ బండి మీద పాపని ఎక్కించుకొని తీసుకుపోయి ఎక్కడ అమ్మాయిని పాడు చేసి చంపేసి బండి ఎక్కడ పడి పారిపోయినాడు, దొరకలేక. 6 సంవత్సరాల పసిబిడ్డ అండి. పసిబిడ్డ, ఏం తెలియని అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డ. వానికంత కఠినమైన మనసు ఎలా వచ్చింది? కంట్రోల్ బియ్యం తినేవాడు, తెగిన చెప్పులు వేసుకునేవాడు, చిరిగిపోయిన బట్టలు తొడిగేవాడు, మన ఇంటి నీడలో తాగి నీళ్లు తాగి మన చేనులో పనిచేసేవాడి వాడి మనస్తత్వం అది తగిన సమయం వచ్చినప్పుడు బయటపడింది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మాట్లాడు. దేవునికి నీ నుండి ఆత్మీయ ఫలము కావాలి. నీ లోపల ఆత్మీయత నింపబడి ఉండాలి. నీ లోపల దేవుని ఆత్మచేత నింపబడుతున్న కొలది నీ లోపల అంతరంగ స్వభావం మారిపోతుంది, ప్రాచీన స్వభావం పోతుంది, కొత్త మనసు వస్తుంది. ఆ కొత్త మనసు ఏంటంటే సహించుకుంటుంది కానీ ద్వేషించదు, సహించుకుంటుంది కానీ దూషించదు, సహించుకుంటుంది కానీ తీర్పు తీర్చదు, సహించుకుంటుంది కానీ కీడు తలపెట్టదు. కీడుకు ప్రతి కీడైనను చేయకుడి. దేవునికి నీ నుండి ఆత్మ ఫలము కావాలి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నీ భార్యనైనా క్షమించే మనసు నీకు రావాలి. ఒక ఉద్యోగస్తుడు భార్యను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో గొడవలు వచ్చి విడిపోతున్నారు. ఈయనకు విడిచిపెట్టడం ఇష్టం లేదు భార్యను. ఆ భార్య మాత్రం ఈ టార్చర్ తట్టుకోలేక కోర్టులో రియల్గా జరిగింది, విడాకులు అయిపోతున్నాయి. కానీ ఇంత ప్రేమించినా, ఎంత సహించినా, ఎంత మంచిగా చూసుకున్నా, నేను ఒక ఉద్యోగస్తునైనా నన్ను విడిచిపెట్టిపోతుందని మనోడికి లోపల వచ్చేసింది అనమాట. పగ, ద్వేషం, కుళ్ళు, పొద్దుతలతో వచ్చేసింది.
ఆ కోర్టులో చిన్న మెలక పెట్టాడు. ఏంటంటే, సార్ ఏదో మనోవర్తిని కేసు అంటారు, అంటే భార్యని విడిచిపెడితే ఆమె పోషణ కట్టాలట భర్త. అసలే పని చేయలేకపోతే వీడు ఆమె ఇద్దరు జైలు కూర్చుంటారు. అసలు డబ్బులు లేదు, వాడు ఎక్కడ తెచ్చి కడతాడు? కట్టడం అంటే అక్కడ లేవు పైసలు అంటే తెచ్చి జైలు కడతారు అంతే. డబ్బులు ఉంటే మాత్రం కట్టాలి. అయితే ఆయన అన్నాడట, నేను మనోవర్తిని కడతాను సార్, కానీ ఒక చిన్న కండిషన్, నీ కాలు మొక్కుతా సార్, దయచేసి ఈ కండిషన్ మాత్రం కాదనకండి అన్నాడట. ఏంటో చెప్పాయంటే, నేను ఇచ్చే డబ్బులు గవర్నమెంట్లో చెల్లే డబ్బులే ఇస్తాను, ఆ డబ్బులు లెక్క పెట్టి తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలమే? ఇచ్చిన డబ్బులు ఎట్లా ఏం చేయాలా? లెక్క పెట్టి తీసుకోవాలి. జడ్జి గారికి ఏం అర్థం కాదు, దాంట్లో ఏముంది, డబ్బులు లెక్క పెట్టి తీసుకుంటారుగా, తక్కువ ఇప్పించిన లెక్క పెట్టరా? మనోడు జీతం తీసుకుంటున్నాడు, ఆ డబ్బులు పట్టుకొని కొట్టు తిరిగి మొత్తం, అప్పుడు 5 పైసలు చెల్లే కాలం అది, 5 పైసలు 10 పైసలు పావలాలు 10 రూపాయలు ఊరూర తిరిగి ఆమెకి ఇచ్చేటువంటి డబ్బులని పైసలు మొత్తం తీసుకొచ్చి కుప్పపోతుండట. మొత్తం లెక్క పెట్టి తీసుకుంటుండట. ఆమెకు వచ్చే లెక్క పెట్టినాక ఏదో కనిపించేస్తాడు, నువ్వు తేడా లెక్క పెట్టినావు, మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టి అంటాడు. ఆ కోర్టు కేసు చదివినప్పుడు నేను అంటే దాంట్లో వస్తాడు చదివాను, షాక్ అయిపోయినా, పరిశాన్ అయిపోయినా. ఇట్ట కూడా పగ తీర్చుకుంటారా? ఆమెకు అర్థమైపోయింది, నువ్వు కాదన్నా కూడా నేను వెళ్ళిపోతున్నానని నా మీద నువ్వు పగ తీర్చుకుంటున్నట్టుకుంది. ప్రేమతో ఇచ్చినట్టుగా నీకు జీతం గవర్నమెంట్ ఈ పైసలు ఇవ్వట్లేదు కదా, 100-50 పట్టుకొని కొట్టు తిరిగి దుకాణం తిరిగి చిల్లర పైసలు తెచ్చి నా ముందు కుప్ప పోసి నన్ను కన్ఫ్యూజ్ చేసి మళ్ళా లెక్క పెట్టించి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ లెక్క పెట్టించి మళ్ళా ఒక రోజు పోయి కోర్టులో కేసు పెట్టిందట. ఏమనంటయ్యా, మా విడాకులు రద్దు చేసి నన్ను దయచేసి ఆయన కాడికే పంపండి అయ్యా, ఎందుకంటే ఆయనకు దూరం అయినాకనే టార్చర్ ఎక్కువైంది, ఆయన కాడ ఉన్నప్పుడు ఇంత టార్చర్ లేదు, అక్కడే బాగున్నాయ్యా అన్నదట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. చూడండి, భర్త భార్యలు కూడా ఉంటారు. ఈ స్టోరీ గుర్తు వచ్చింది చెప్పాను, కానీ నేనైతే ఎప్పుడు పురుష పక్షపాతిని కాదు, స్త్రీ పక్షపాతిని కాదండి. మంచి వాళ్ళు పురుషులు ఉన్నారు, మంచి వాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు. చెడ్డ వాళ్ళు స్త్రీలు ఉన్నారు, చెడ్డ వాళ్ళు పురుషులు కూడా. ఎవరు తక్కువేం కాదు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ, రెండు పక్కల సమానమే. నేను తక్కువ ఒప్పుకోను అసలే. కానీ అది ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, చూడండి, మనోవర్తి ఇచ్చినట్టుగానే ఉంది, సహాయం చేసినట్టుగానే ఉంది, మేలు చేసినట్టుగానే ఉంది, కానీ ఆ మేలు వెనకాల ఒక పగ దాచినట్టుగా కూడా ఉంది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అది వారి విషయంలో కానీ, అది బిడ్డల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, ఏమండి విశ్వాసుల విషయంలో కానీ, ఎక్కడైనా ఒకవేళ నీ లోపల చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో జాగ్రత్త. ప్రభు నీ నుండి కోరేది ఆత్మీయ ఫలాన్ని కోరుతున్నాడు, ద్వేషాన్ని, పగని, కుళ్ళు కుతంత్రాన్ని కాదు. నువ్వు దేవునికి ఆత్మీయ ఫలమే ఇవ్వాలి, నీ ఇరుగు పొరుగు వారికి కూడా ఆత్మీయ ఫలమే ఇవ్వాలి. దాన్ని స్పష్టంగా రాశాడు గలతీ 5:22లో. ఈ ఒక్క పాయింట్ చెప్పి ముగించుకుందాం. ఇదే ఈ రోజు ప్రసంగం. ఆయనకు కావాలి ప్రథమ ఫలము, ఆయనకు కావాలి దశమ భాగము, ఆయనకు కావాలి ఆత్మీయ ఫలం. చదవమ్మా 5:22. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. ప్రేమ ఈ మాట ఎన్నిసార్లు చెప్పుకున్నామో, ఎన్నిసార్లు వింటున్నామో, ఎన్నిసార్లు ఆలోచిస్తున్నామో. ఏమండి ఈ ప్రేమ అనే మాటను మనం సాధకం చేస్తే భూమి మీద గొప్ప ధన్యులమే, గొప్ప ధన్యులమే, గొప్ప ధన్యులమేనండి. ఈ ప్రేమ అనే మాటను ద్వేషము, పగ, కుళ్ళు కుతంత్రం లేకుండా ఎక్కడైనా ఏ సందర్భమైనా మనము ప్రేమ మాత్రం చూపించగలిగితే దేవుడు నిజంగా మనల్ని కౌగిలించి హత్తుకుంటాడు. దేవుని విషయంలో ప్రేమ, తోటి వారి విషయంలో ప్రేమ. ప్రేమించకపోయినా బాధ లేదని నేను అనలేను, కానీ లోకంలో ఉంటుంది అన్నమాట. ఒకవేళ ప్రేమించకపోయినా ద్వేషించకుండా ఉంటే చాలు, దూషించకుండా ఉంటే చాలు, అవమానపరచకుండా ఉంటే చాలు, కించపరచకుండా ఉంటే చాలు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఒకవేళ మనం లోకమంతటిని ప్రేమించకపోవచ్చు, కానీ కనీసం ద్వేషించకుండా, అవమానపరచకుండా, కించపరచకుండా, ఏమండి ఎదుటి వారిని ఇబ్బంది పాలు చేయకుండా బ్రతకగలిగితే అది గొప్ప భాగ్యమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఎక్కువసేపు ఓర్చుకోవడం, ఎక్కువ సహించుకోవడం, ఎంతైనా భరించడం, ఎంతైనా భరించడం. ఒక ఇద్దరు కూడా చెప్పాను, ఒక పాస్టర్ గారికి పెద్ద సంఘం ఉంది వేరే దేశంలో. ఆ చుట్టూ ఉన్న పాస్టర్లు అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటాడు ఆయన. మళ్ళీ అంత పెద్ద సంఘం ఉన్నా ఆయన అడుగుతూ ఉంటారట వచ్చి, ఏమనంటే, అయ్యా ఇంత పెద్ద సంఘాన్ని కట్టడానికి నువ్వేం చేస్తున్నావు అంటే, ఆయన అంటున్నాడు ఒకటే మాట, నేను సహించుకుంటున్నాను అంటున్నాడు. ఏమంటాడు చెప్పండి? సహించుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఎంత సహించుకుంటారు, ఏమేమి సహించుకుంటారు అంటే, మన పిల్లలు పసిపిల్లలుగా ఉన్న వాళ్ళు పాలు తాగుతూ రొమ్ము గొరుకుతారు. పాలు తాగుతూ తల్లి రొమ్ము ఏం చేస్తారు, కటకలు గొరుకుతారు. అప్పుడప్పుడు అక్కడక్కడ
తక్కువ పిల్లలకి పాలిస్తూ ఉంటారు, ధర్మమే. వాడు ఎప్పుడైతే కొరుకుతాడో అబ్బా ఆయన వాళ్ళకి కూడా తెలిసి అన్ని అయ్య బుద్ధులే వచ్చినాడు ఆ తండ్రి మీద పెట్టి తిడతారు. ఇప్పుడు వాడికి పాలిచ్చేది ఎవరమ్మా? తల్లి. వాడికి తెలియక ఏం చేస్తున్నాడు? తల్లినే గాయ పెడుతున్నాడు, నొప్పి పెడుతున్నాడు. ఆ భాషగారు ఉన్నట పాలు తాగే పిల్లలు ఆ తల్లి రొమ్ము గొరికి తల్లిని గాయ పెట్టినట్టు వాడికి తెలుసా? అమ్మ ఉన్నారా? వాడికి తెలుసా ఇది నొప్పి అని? తెలుసా? వాడి వయసు అంత ఉందా? వాడికి అంత జ్ఞానం ఉందా? అంత బుద్ధి ఉందా? వాడికి తెలియదు. అప్పుడే పండ్లు వస్తుంటాయి కదా, ఆ పండ్లు కొద్దిగా దురద పెడతా ఉంటాయి. ఆ దురదతోటి వాడు ఏడబడతాడు, గురుకుతూనే ఉంటాడు. ఒక్కోసారి వాడే నువ్వు నోట్లో పెట్టుకుని వాడే గురుక్కుంటాడు. అలాగనే మన సేవా జీవితంలో తెలిసి కాదు సుమా, తెలియక చాలా మంది సేవకుని గాయపెడతారు. అక్కడ ఓర్చుకొని ఆ పిల్లవాడిని ప్రేమించి మరలా వానికి పాలిచ్చి వాడిని బ్రతికించి కాపాడుకోవాలి. వాడు ఒక రోజున పెరిగి పెద్దోడు అవుతాడని చెప్పాడు పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. సహనం, దీర్ఘశాంతం అనే మాటకు సహనం అనే అర్థం ఉంది. సహనం ఎంత సహించుకోవాలి? అది ఒక సేవకుడే కాదు, అది మీరు కూడా. ఇరుగు పొరుగు వారిని సహించుకోవాల్సి వస్తుంది, ఇంట్లో వారిని సహించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇల్లందులో ఒక ఆయన ఉన్నారు, పేరు చెప్పను ఎందుకంటే మన లోకల్లో తెలిసి ఇబ్బంది అవుతుంది. అట్లా మా గురించి చెప్తాడు అయ్యారు. ఆయన బాగా భక్తిపరుడు, నా కళ్ళారు చూసిన కుటుంబం, బాగా భక్తిపరుడు. ఒక్క బూతు మాట కోపంలో కూడా రాదు ఆయనకి, కోపంలో కూడా బూతు మాట రాదు, అంత భక్తిపరుడు. ఆ తల్లి పిల్లలు ఆయన కాలర్ జాబ్ చేస్తాడు, బంధువే నాకు. ఆ తల్లి పిల్లలు బాగా కొంచెం లూజ్ టాక్ చేస్తారు, ఏమంటారు, కామెంట్ చేసుకుంటారు, కామెడీ చేస్తారు, ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. డాడీ డ్యూటీకి వెళ్ళేది ఆలస్యం, వీళ్ళు మొత్తం కలిపి సినిమాకి వెళ్ళిపోతారు, డబ్బంతా నాశనం చేస్తున్నారు. ఆయన ప్రేమతో చెప్తాడు, నాకు అన్నయ్య అవుతాడు. నేను ఒకసారి అడిగాను కూడా, మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండి తమ్ముడు అన్నాడు. మీరు చర్చికి వెళ్తారు అంటే ఎందుకు లేదన్నాయి అంటే, లేదు మేము మా చర్చికి వెళ్తాం గారు, ఒకసారి ప్రార్థన చేసుకోదురా అన్నాడు. సర్లే వెళ్ళాను. వెళ్తే ఆ రోజున నువ్వు గంట సేపు ఉండాలి తమ్ముడు అన్నాడు. ఎందుకబ్బా ప్రార్థన చేయడానికి గంట సేపు ఉందనుకున్నా. గంట సేపట్లో నాకు అర్థమైపోయింది, ఆ భార్య బిడ్డలు అసలు మాట్లాడినట్లేదని నాకు కళ్ళారా చూపించడానికి నన్ను ఆఫ్ చేశారు. గంట సేపు ఉన్నాను. గంట సేపు తర్వాత ప్రార్థన చేద్దురా తమ్ముడు అన్నాడు. మరి వదిన మన పిల్లలు అంటే వాళ్ళు రారు తమ్ముడు, క్రిస్టియనే కదంటే క్రిస్టియన్గా రారు, ప్రార్థనలు కూడా నిలబడరు. నేను వింటాను, దేవుడు వింటాడు, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళని తలుపు పెట్టాడు, కళ్ళలో నీరు తీస్తున్నాడు. కాలర్ జాబ్ చేసే వ్యక్తి, దాదాపు 55 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నాకు 15 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. కళ్ళలో నీరు తీస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకనే ఏడుస్తున్నావంటే, కొడితే కొట్టేవంటారు, తిడితే తిట్టేవంటారు. నా భార్య ఈ పిల్లల్ని త్యాగం చేసి పడేసింది. పిల్లలు కూడా చదువుకున్నారు, ఒక్కొక్క డిగ్రీ చేశాడు. ఈ పిల్లలు ఇలా అయిపోయారు. దేవుని ముఖం చూస్తే ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు సహించు, ప్రేమించు, గద్దించు అంటున్నాడు. నేను చేయిదాపి కొట్టలేను, వాళ్ళని తిండి పెట్టకుండా హింస పెట్టలేను, వాళ్ళు విచ్చలవిడైపోయారు అని ఏడుస్తా ఉన్నాడు. నేను అన్నాను, అన్నయ్య మీ సహనానికి తగిన ప్రతిఫలం మీకుంటది. వాళ్ళు వినకపోతే వాళ్ళ పాపానికి వాళ్ళ దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ నీవు గనక ఒకవేళ సహించుకుంటే ఆ సహనానికి తగిన ఫలం ఇహమందు గాని పరమందు గాని దేవుడు నీకు ఇస్తాడని చెప్పాను. స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబంలో యజమానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాలం గడిచింది, రిటైర్మెంట్ అయిపోయాడు. డబ్బంతా విచ్చలవిడి చేశారు. 2 కొడుకులు 2 బిడ్డలు. డబ్బంతా ఆగమైపోయింది. అనకూడదు అంటే ఇంకా భిక్ష ఎత్తుకోవట్లే కానీ భిక్షగాల పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా 2 కొడుకులు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నారు. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే ఆయన సహనం ఫలించిందంటున్నా. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏమైంది ఇప్పుడు? ఆయన సహనం. ఒకవేళ ఆయన కొడితే ఏమనేవారు? కొట్టాడు రా మా డాడీ స్తోత్రం ప్రార్థన చేస్తాడు, మనం కొట్టాడు. తిడితే ఏమనేవారు? మా డాడీ ప్రార్థన చేస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, హింస పెడుతున్నాడు, తిండి లేకుండా చేస్తున్నాడు, అబ్బో మమ్మల్ని ఎక్కలేని ఇబ్బంది పెడుతున్నారని ఊరంతా చెప్పేది అక్క. ఇప్పుడు పాత బట్టలు పట్టుకొని, పాత బట్టలు కట్టుకొని, పాత బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి, అయ్యో మా బుద్ధి తక్కువైందయ్యా, మా బ్రతుకు పాడైపోయిందయ్యా, మా జీవితం నాశనం అయిపోయిందయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని ప్రార్థనలు చేస్తున్నారు వారు. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యన కూడా ఒకసారి పిలిచాడు నన్ను. ఈ మధ్యన కూడా ఒకసారి పిలిచి, తమ్ముడా ప్రార్థన చేసిపోదురా అన్నాడు. ఏమన్నారా? ప్రార్థన చేసిపోదురా అన్నాడు. ఇప్పుడు వెళ్ళినట్టునే వాళ్ళందరూ వచ్చి, అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యగారు, ఎంత బుద్ధి వచ్చింది వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. చిన్న కుమారుడికి తీసేసినట్టు అప్పుడప్పుడు కొంతమందికి ఉన్నదాన్ని తీసేస్తే కానీ బుద్ధి వస్తుంది అనుకుంటా. ఆయన సహనం అయితే అట్ట పనిచేసింది. నీకు సహనం ఉంటే నువ్వు గొప్పోడివే, గొప్పదానివే. నాకు సహనం ఉంటే నన్ను కూడా గొప్ప వ్యక్తిగా చూస్తాడు దేవుడు.
దేవుడు చెప్తున్నాడు ఆత్మ ఫలము, దేవుడు ఆశించే ఫలము ఏంటి అని అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, దయ చూపడం. కనీసం ఎదుటి వారి మీద మంచిగా చెడో తెలిసి తెలియక మాట్లాడారు, తెలిసి తెలియక తప్పు చేశారు, తెలిసి తెలిసాక అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, అలా చేశారు, ఇలా చేశారు. దయతో నువ్వు నింపబడితే, ప్రేమతో నింపబడితే, కనికరంతో నింపబడితే అది దేవునికి ఇష్టమైన ఫలము. స్తోత్రం కలుగును గాక. దేవుడు కోరిన ఫలం అది. దయాలత్వము, మంచితనము. పైకి మంచితనం కాదు, లోపల కూడా మంచితనం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొందరు వాడు ఎలా ఉన్నాడు ఛత్తీస్గఢ్ వాడు పైకి మంచితనం బాగా నటించాడు, పైకి అందరి దృష్టి వాని సొంత బండిచ్చి, యజమాని బండిచ్చి బిడ్డను తీసుకురమ్మని పంపించే స్థితికి మంచితనాన్ని చూపించాడు, నటించాడు. ఆ మంచితనం లోపల మాత్రం ఏనాడు వేశాడో దుర్మార్గుడు కన్ను, ఏనాడు కనిపెట్టుకున్నాడు, ఏనాడు ఆలోచించాడో ఈ బిడ్డని పాడు చేయాలని. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డారా, మంచితనం అంటే అది ఫలము ద్వారా మంచితనం. మన క్రియల్లో మంచితనం, మన తలంపుల్లో మంచితనం, మన ఆలోచనలో మంచితనం. ఎదుటి వారి మేలు మాత్రమే మనం కోరగలిగితే మన మేలు దేవుడు కోరతాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎదుటి వారికి మేలే కోరు. మంచి ఫలాలు ఇచ్చిన దేవుడు, మంచి భోజనం ఇచ్చిన దేవుడు, మంచి ఆహారం ఇచ్చిన దేవుడు, మంచి వస్త్రాలు ఇచ్చిన దేవుడు, రంగురంగుల బట్టలు, మంచి వస్తువులు, మంచి సెల్లులు ఇచ్చిన దేవుడు. నీ నుండి కోరేది జస్ట్ టెస్టింగ్. ప్రథమ ఫలము పరీక్ష, దశమ భాగము పరీక్ష. ఇంకొకటి మాత్రం ఆత్మఫలం మాత్రం అది ఖచ్చితంగా మనం ఫలించాల్సిన అవసరం. ఫలించకపోతే ఏం చేస్తారట? అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అంటే ప్రతి మనిషి. బా, ఎంత ఘోరంగా ఉందన్నమాట. మంచి ఫలము ఫలింపని ప్రతి మనిషి అంటే ఆత్మీయ ఫలము లేని ప్రతి మనిషి, ఆత్మీయంగా మార్పు లేని ప్రతి మనిషి, క్షమించలేని ప్రతి మనిషి, పగాద్వేషాలతో పెరుగుతున్న ప్రతి మనిషి నరకబడి. ఆ మాట విన్నప్పుడు భయం వేసింది. దేవా, ఇంత బోధించి నా కడుపులు ఎవరి మీద కుళ్ళు కుతంత్రం పెట్టుకుంటే, ఎవరి మీద నన్ను ద్వేషం పెట్టుకుంటే, ఎవరినన్నా తగ్గించి మాట్లాడితే, ఎవరినన్నా కించపరిస్తే, ఎవరినన్నా గాయపెడితే, ఎవరినన్నా ఇబ్బంది పెడితే ఎలాగా? నరకబడి అగ్నిలో వేయబడును. ఇది ఎంత ప్రమాదకరమైంది, ఎంత ప్రమాదకరమైంది. కాబట్టి మంచి ఫలములు ఫలించే వారిగా, ఎప్పుడు దేవుని మహిమపరిచే వారిగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం. సమస్తమును ధారాళముగా ఇస్తున్న దేవుడు నీ నుండి కోరేది ప్రథమ ఫలము, నీ నుండి కోరేది దశమ భాగము, నీ నుండి కోరేది మార్పు కలిగిన జీవితం. స్తెఫెను రాళ్ళు కొట్టి చంపుతా ఉంటే ఏమంటున్నాడు ఆయన? అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో ఆఖరు 58 నుండి చదవమా. పట్టణపు వెలుపలికి అతనినంటే స్తెఫెనును వెలగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని చెప్పి గొప్ప శబ్దముతో పలికెను. వారి మీద ఈ పాపము మోపకు. ఎలాంటి పాపం అది? పక్కన కోడి తిన్న పాపం కాదు, కంచె జరిపిన పాపం కాదు. రాళ్ళు కొట్టి చంపుతున్నారు. డైరెక్ట్ పేకొస్తేనో, బుల్లెట్ తగిలితేనో ప్రాణం సడన్గా పోద్దండి. దెబ్బ మీద దెబ్బ రాళ్ళు కొట్టి చంపుతా ఉంటే అతనిలో ప్రేమ, అతనిలో క్షమాపణ, అతనిలో దయ, అతనిలో కనికరం ఉంది గనక అదే బయటకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అదే బయటకు వచ్చింది. ఆయన లోపల ఏం దాగిందో, గాయాలైనా కూడా అదే బయటకు వచ్చింది. నీలో నాలో దేవుని బిడ్డలమండి, లోకానికి మనం ప్రేమ చూపించాల్సిన వారు, లోకానికి ప్రేమ చూపించాల్సిన వారు, లోకానికి ప్రేమ చూపించాల్సిన వారు, లోకాన్ని క్షమించాల్సిన వారు, ఇరుగు పొరుగు వారిని క్షమించాల్సిన వారు. ఏమండి, నా గురించి నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. నన్ను ఎన్నో అంటా ఉంటారు, నాకు వినబడతా ఉంటాయి. మళ్ళా నేను తిరిగంటే, లేకపోతే రివెంజ్ తీర్చుకుంటే, దాన్ని వేరే ఏదో ఒక రూపంలోనైనా వారికి తగినంత శాస్తి నేను జరిగిస్తే వారికి నాకు తేడా ఏంటి అనిపిస్తుంది. వారికి నాకు తేడా ఏంటి? నాకు తెలుసు నన్ను ఎవరు గాయపెడతారో, నాకు తెలుసు నన్ను ఎవరు ఇబ్బంది పాలు చేస్తారో, నాకు తెలుసు నన్ను ఎవరు టార్చర్ పెడతారో,
నాకు తెలుసు నా పాలు తాగుతున్న రొమ్ము కొరికే వారు ఎవరో. నాకు తెలుసు నా ప్రయాణాల్లో నా చుట్టూ ఉన్న వారిలో ఒకసారి లారీ ప్రయాణం చెప్పారు కదా, వాడు పుసుకొని ఊసాడు మీద, పిడికని పడితే చచ్చిపోతాడు. అరే నా మీద చూసి వాడి మీద ఊరితో కొడతారా, జాగ్రత్తగా ఉంటారా, దిగనా చూసుకుందాం అంటాడు. వాడికి కూడా మీసాలు సరిగ్గా లేవు. ఇంకా ఈ మీసాలు ఏం బ్యాచ్ చాలా కథ చేస్తున్నట్టు. మీసాలు ఏం బ్యాచ్ అంటే మీరు కాదమ్మా, మీసాలు రావాల్సిన వాళ్ళు ఇంకా రాని వాళ్ళు. మాకు కూడా మీసాలు లేవుగా, మమ్మల్ని కూడా అయ్యగారు అనుకోకండి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మనము సహించుకుందాం, ప్రేమించుదాం, దయ చూపించుదాం, దేవునికి ఇష్టమైన ఫలాలు మనం ఫలించుదాం. ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు, లూకా 13:6 ప్రారంభించాం. 3 ఏళ్ల నుండి చెప్తున్నాడట, అక్కడ ఫలం లేదట. యజమాని చెప్తున్నాడు ఏమని, ఈ చెట్టును చదువు, ఒకసారి చదవండి, నేను బైబిల్ చూసాను. లూకా 13:6 నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. 3 సంవత్సరాల నుండి చూస్తున్నాడట యజమాని, ఇకనైనా ఫలిస్తుంది, ఇకనైనా ఫలిస్తుంది, ఇకనైనా ఫలిస్తుంది. ఈ అంజూరపు చెట్టున పండ్లు వేదగా వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదా? దీనిని నరికివేయి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. అక్కడ పనివాడితో చెప్పాడా. అయితే ఆ పనివాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండరేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము. తోటమాలి వేడుకుంటున్నాడు, అయ్యా ఇంకా టైం ఇవ్వయ్యా. ఈ రోజున దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తున్నాడేమో, నా మనసు మార్చుకోవడానికి. మన కఠినత్వాలు పోయి, మన యొక్క ద్వేషాలు, దూషణలు పోయి, మన మైండ్ ఎంతగా అంటే క్రీస్తుకు తగినట్టుగా మారడానికి, ఆయన కోరినట్టుగా మారడానికి దేవుడు ఇంకా మనకు టైం ఇస్తున్నాడేమో. ఈ రోజునైనా మన హృదయపూర్వకంగా గొర్రె చర్మములు ధరించిన వారి వలె కాకుండా హృదయాంతరంగముల నుండి మార్పు చెందిన వారముగా, దేవా ఇదిగో నా ఆత్మ ఫలములు లెక్కించుతున్నాను, ఇదిగో నేను ఆత్మీయంగా ఫలించుతున్నాను. గలతీ 22:4 నేను చూడాలనుకుంటున్నాను. మీరు కోరిన ఫలము నాలో నుండి మీకు రావాలని నేను ఆశపడుతున్నాను. మనం వేసిన ఒక మొక్క ఫలించకపోతే దాని మీద ఎంత బాధ మనకు. మనం వేసినటువంటి మొక్క అది ఎంతో ఏపుగా ఈ ఆకులతో బాగా గుబురుగా ఉంది, నీళ్లు పెడుతున్నాం, మందేస్తున్నాం, కాపలా కాస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఫలించట్లేదు. నా చిన్నప్పుడు కోళ్ళు కొన్ని ఉండేవి మా ఇంటికాడ. కోళ్ళు స్టోరీ ఇంకో పెద్దది కదా, కోళ్ళు బాగుండేవి కదా. ఎందుకో కోళ్ళు గొడ్డుపోయిన కోళ్ళు లేదు, గొడ్డుపోయిన కోళ్ళు. ఆ కోళ్ళు గుడ్లు పెట్టలే, ఆడవే కానీ గుడ్లు పెట్టవు. అది మేత తిని బాగా బలిసిపోయి, కేజీ 2 కేజీలు 2.5 కేజీలు 3 కేజీలు బలిసిపోయి. మా అమ్మ ఎప్పుడో చూసేది, వాటి కనిపెట్టేది, ఏది గుడ్డు పెడితే కనిపెట్టి రైట్ అలాంటి గుడ్లు పెట్టట్లేదురా. అదేం చేస్తుంది, మేత బాగా తింటుంది, గుడ్లు పెట్టట్లేదురా. ఏం చేద్దాం మరి? చిన్నప్పుడు కోని కొట్టడం మహాశ, ఒకడు ఏపుగా పెరిగింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాగనే మన జీవితంలో మన మాటలు ఏపుగా ఉంటాయి కొంతమందికి, మన ఆస్తులు ఏపుగా ఉంటాయి కొంతమందికి, మన వస్త్రాలు ఏపుగా ఉంటాయి కొంతమందికి. ఏమండి, మన ఆకారం ఏపుగా ఉంటుంది, గొప్పగా ఉంటాం, కానీ లోపల నుండి రావాల్సిన ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం, ప్రేమ, సంతోషం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, దయాలత్వం ఇవన్నీ లేకపోతే ఆ వ్యక్తి జీవితాన్ని చూసి దేవుడు అంటాడు, ఇది గుడ్లు లేని కోడిరా, ఇది బలము లేని చెట్టురా, ఇది నీళ్లు లేని మేఘాలురా, ఇవి ఉపయోగకరమైనవి కావు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడు. కాబట్టి నువ్వు బ్రతకడానికి నీకు భూఫలం కావాలి, నువ్వు బ్రతకడానికి ఉద్యోగం అనే ఫలం కావాలి, నీవు నీ తర్వాత సంతానం ఉండడానికి నీకు గర్భఫలము కావాలి, నువ్వు పనిచేస్తే రావడానికి నీకు ప్రతిఫలం రావాలి. దేవునికి కావాలి ప్రథమ ఫలము, దశమ భాగము, ఆత్మీయ ఫలము. ఈ 3 ఫలాల గురించి మనం ఎవరు ఎక్కడున్నామో, మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువుని కనపరుస్తూ ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధన ముగింపు చేసుకుందాం. దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.